Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 54వ పర్ష విజోత్ హబెరెక అనగా మరియు ఇది ఆశీర్వాదం అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 54వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండంలో 11వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు. దెవారిం 33వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు. ఈ 5వ అలియాలో మోషే దాన్, నఫ్తాలి మరియు ఆషేర్ గోత్రాలకు ఆశీర్వాదాలను అందజేస్తారు. దాన్ గోత్రాన్ని ఒక యువసింహంతో పోల్చి బాషాన్ నుండి బలంగా ఉద్భవించే వారి శక్తిని నొక్కి చెప్తారు. నఫ్తాలి గోత్రం ఎలోహిం యొక్క దయతో సమృద్ధిగా ఆశీర్వదించబడి సముద్రం మరియు దక్షిణ ప్రాంతాల్లో విస్తరించిన భూమిని స్వాధీనం చేసుకుంటుందని మోషే ప్రకటిస్తారు. ఆషేర్ గోత్రం ఎలోహిం యొక్క ఆశీర్వాదాలతో సమృద్ధమై తన సోదర గోత్రాల్లో ప్రియమైనదిగా ఉంటుందని, ఒలీవా నూనెలో సమృద్ధిగా మరియు బలమైన రక్షణతో ఆశీర్వదించబడుతుందని చెప్తారు. ఆషేర్ యొక్క బలం వారి శత్రువులను ఓడించడానికి మరియు వారి భూమిలో సురక్షితంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ భాగం ఈ గోత్రాల యొక్క ప్రత్యేక లక్షణాలను, వారి సమృద్ధిని, బలాన్ని మరియు ఎలోహిం యొక్క దైవిక రక్షణ మరియు ఆశీర్వాదాలను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.